సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో కొల్చారం మండలం ఘన్పూర్కు చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి రోడ్డు మార్గంలో ఏడుపాయలకు బయలుదేరుతారు. ఏడుపాయల దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మెదక్ చర్చిలో శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరుతారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము. జమీమా మెదక్ జిల్లాలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే హైదరాబాద్ హెలికాప్టర్ నుండి అయితే కొల్చారం మండలంలోనే ఉన్నటువంటి ఘనపూర్ కు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గంలో అయితే నాగసన్పల్లిలో ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి చేరుకుంటారు. అయితే ఏడుపాయల వనదుర్గ మాతను చేరుకుని అక్కడ నుంచి అమ్మవారి దగ్గర అయితే ప్రత్యేక పూజలు అయితే పాల్గొంటారు. ప్రత్యేక పూజలకు పాల్గొన్న అనంతరం అయితే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ నుంచి నేరుగా అయితే మెదక్లో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయమైనటువంటి మెదక్ చర్చికి చేరుకుంటారు. మెదక్ చర్చి చేరుకొని ఇక్కడ నిర్మించినటువంటి పునరుత్తమైన అయితే ఈ సందర్భంగా అయితే మెదక్ చర్చిలో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మెదక్ చర్చి వేడుకల్లో అయితే పాల్గొన్న అనంతరం అయితే అక్కడి నుంచి నేరుగా బయలుదేరి హైదరాబాద్ కి అయితే చేరుకుంటారు 2 గంటల ప్రాంతంలో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.